अथ 43 सर्गः। ततः स किङ्करान् हत्वा हनुमान् ध्यानमास्थितः। वनं भग्नं मया चैत्य प्रासादो न विनाशितः। तस्मात् प्रासादमध्यैव ममं विध्वंसयाम्यहम् इति सञ्चिन्त्य हनुमान् मनसा दर्शयन् बलम् चैत्यप्रासादमुत्प्लुत्य मेरुशृङ्गमिवोन्नतम् ఆరురోహ హరిశ్రేష్టో హనుమాన్ మారుతాత్మజః. కింకరులను చంపిన తర్వాత హనుమంతుడు ఈ విధంగా ఆలోచించాడు. నేను ఉద్యానవనాన్ని పాడు చేశాను, కానీ చైత్య ప్రాసాదాన్ని పాడు చేయలేదు. అందుచే దీన్ని ఇప్పుడే నశింపచేస్తాను. వానరశ్రేష్ఠుడు వాయుపుత్రుడైన హనుమంతుడు మనసులో ఈ విధంగా ఆలోచించుకొని ఒక్క గంతు వేసి మేరు పర్వత శిఖరంలా ఉన్నతంగా ఉన్న ఆ చైత్య ప్రాసాదాన్ని ఎక్కాడు. ఆరుహ్య గిరి సంకాశం ప్రాసాదం హరియూథపః భవౌ స సుమహాతేజాః ప్రతిసూర్యైవోదితః. వానర సేనానాయకుడు మహాతేజశాలి అయిన హనుమంతుడు పర్వతంతో సమానమైన ఆ ప్రాసాదంని ఎక్కి ఉదయించిన రెండో సూర్యుడు అన్నట్లు ప్రకాశించాడు. సంప్రదుష్య చ దుర్దర్శం చైత్య ప్రాసాదముత్తమం హనుమాన్ ప్రజ్వలన్ లక్ష్మ్యా పారియాత్రోపమోభవత్. హనుమంతుడు ఆక్రమింపశక్యం కాని ఉత్తమమైన ఆ చైత్య ప్రాసాదాన్ని ఆక్రమించి శోభతో తేజరిల్లుతూ పారియాత్రా పర్వతమంత పెరిగాడు. సభూత్వా సుమహాకాయః ప్రభావాన్ మారుతాత్మజః దృష్టమాస్ఫోటయామాస లంకాం శబ్దేన స్ఫూరయన్. వానరశ్రేష్ఠుడు ప్రభావం చేత తన శరీరాన్ని చాలా పెద్దదిగా పెంచి లంకాపట్టణం అంతా శబ్దంతో నిండిపోయేటట్లు గట్టిగా జబ్బలు చరిచాడు. తస్యా స్ఫోటిత శబ్దేన మహత శ్రోత్రఘాతినా ప్రేతుర్విహంగమాస్తత్ర చైత్యపాలాచ్ఛమోహితాః. చెవులను పీడించేటట్లు హనుమంతుడు చేసిన ఆ పెద్ద జబ్బలు చరిచిన శబ్దం చేత అక్కడ పక్షులు ఆకాశం నుండి రాలిపడిపోయాయి. చైత్యరక్షకులు కూడా మూర్ఛపోయారు. అస్త్రవిద్యయతాం రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాదితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. లోకాతీతమైన బలము గల రాముడు సర్వోత్కర్షగా ఉన్నాడు. మహాబలశాలి అయిన లక్ష్మణుడు రాముని చేత పాలింపబడిన సుగ్రీవ మహారాజు కూడా సర్వోత్కర్షగా ఉన్నారు. శత్రువుల సైన్యాలను సంహరింపగలవాడును వాయుపుత్రును అయిన నా పేరు హనుమంతుడు. నేను శ్రమపడకుండా కార్యాలను సాధింప సమర్థుడనైన కోసలాధిపతి అయిన రాముడికి దాసుడును. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైచ్ఛ సహస్రశః అర్దయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరాక్షసాం. నేను వేల కొలది శిలలు వృక్షాలు ప్రయోగిస్తూ యుద్ధం చేస్తున్నప్పుడు 1000 మంది రావణులు కూడా యుద్ధరంగంలో నా ఎదుట నిలవజాలరు. రాక్షసులందరూ చూస్తుండగానే నేను లంకాపట్నాన్ని పీడించి సీతకు నమస్కరించి నేను వచ్చిన పని పూర్తి చేసుకొని వెళ్ళగలను. ఏవముక్త్వా విమానస్థైత్యత్యాస్తాన్ హర్యూథపః ననాద భీమ నిర్హాదో రక్షసాం జనయన్ భయం. వానర సేనా నాయకుడైన హనుమంతుడు చైత్య ప్రాసాదం మీద నిలిచి ఆ ప్రాసాదమును రక్షించువారితో ఇలా అని భయంకరంగా గర్జిస్తూ రాక్షసులకు భయం కలిగేటట్లు పెద్ద శబ్దాన్ని చేశాడు. తే గదాభిర్విచిత్రాభిః పరిఘైః కాంచనాంగదైః ఆజగృర్వానరశ్రేష్టం శరైచ్ఛాదిత్య సన్నిభైః ఆవర్తైవ గంగాయా స్తోయస్య విపులో మహాన్
పరిక్షిప్య హరిశ్రేష్టం సభవౌ రాక్షసాం గణః. ఆ కింకర్లు అనేక విధాలైన గదలతోనూ బంగారు కట్లుగల పరిఘలతోనూ సూర్యుని వలె మెరుస్తున్న బాణాలతోనూ హనుమంతుని కొట్టారు. వానరశ్రేష్ఠుడైన హనుమంతుని చుట్టూ నిలిచి ఉన్న ఆ రాక్షస సముదాయము గంగానదిలో జలముతో ఏర్పడిన చాలా పెద్దదైన సుడిగాలిలాగా ప్రకాశించింది. తతో వాతాత్మజః క్రుద్ధో భీమం రూపం సమాస్థితః ప్రాసాదస్య మహాంస్తస్య స్తంభం హేమ పరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేన హనుమాన్ పవనాత్మజః తతస్తం భ్రామయామాస శతధారం మహాబలః. తర్వాత హనుమంతుడు కోపించి భయంకరమైన రూపాన్ని దాల్చాడు. ఆ ప్రాసాదమునందున్న బంగారముచే అలంకృతమైన పెద్ద స్తంభాన్ని పెకిలించి వాయుపుత్రుడు మహాశరీరము కలవాడు మహాబలశాలి అయిన హనుమంతుడు ఆ 100 అంచులు గల స్తంభాన్ని వేగంగా తిప్పాడు. తత్ర చాగ్నిః సమభవత్ ప్రాసాదాచ్ఛాప్యదహ్యత దహ్యమానం తతో దృష్ట్వా ప్రాసాదం హరియూథపః సరాక్షసశతం హత్వా వజ్రేణీంద్ర ఇవాసురాన్ అంతరిక్షే స్థిత శ్రీమానిదం వచనమబ్రవీత్. హనుమంతుడు ఆ స్తంభాన్ని అలా తిప్పగా అక్కడ అగ్ని పుట్టింది. ఆ ప్రాసాదమంతా మండిపోయింది. హనుమంతుడు ఆ ప్రాసాదాన్ని ఆ విధంగా మండిపోతుండగా చూసి ఇంద్రుడు వజ్రాయుధంతో అసురులను చంపినట్లు 100 రాక్షసుల్ని చంపి శోభాయుక్తుడై ఆకాశం మీద నిలిచి ఇలా అన్నాడు: మాదృశానాం సహస్రాణి విసృష్టాని మహాత్మనాం బలినాం వానరేంద్రాణాం సుగ్రీవ వశవర్తినాం అటంతి వసుధాం కృష్ణాం వయమన్యే చ వానరాః. పెద్ద పెద్ద దేహాలు కలవారు బలశాలులు సుగ్రీవుని ఆజ్ఞకు లొంగినవారు అయిన నా వంటి వానరులు వేల కొలది పంపబడి ఉన్నారు. మేము మరికొందరు ఇతర వానరులు కూడా భూమి మీద అంతటా సంచరిస్తున్నాము. దశనాగ బలాః కేచిత్ కేచిద్ దశగుణోత్తరాః కేచిన్నాగ సహస్రస్య బభూస్తుల్య విక్రమాః. ఈ వానరులో కొందరు 10 ఏనుగుల బలం కలవారు, కొందరు 100 ఏనుగుల బలం కలవారు, కొందరు 1000 ఏనుగుల బలం కలవారు. సంతి చౌఘ బలాః కేచిద్వాయుబలోపమాః అప్రమేయ బలాచ్ఛాన్యే తత్రాసన్ హరియూథపాః. కొందరు మహా జలప్రవాహం వంటి బలం కలవారున్నారు, కొందరు వాయువుతో సమానమైన బలం కలవారు, కొందరు వానర నాయకుల బలం ఇంత అని కొలుచుటకు శక్యం కాదు. ఈ దృగ్విధైస్తు హరిభిర్వృథో దంతనఖాయుధైః శతైః శతసహస్రైశ్చ కోటిభిరయుతైరపి ఆగమిష్యతి సుగ్రీవః సర్వేషాం వో నిషూధనః. సుగ్రీవుడు ఈ విధమైన బలం కలవాడు, దంతాలు గోళ్ళు ఆయుధములు గలవారు అయిన వానరులు 100ల కొలది 10,000 కొలది లక్షల కొలది కోట్ల కొలది వెంటరాగా మిమ్మల్ని అందరినీ చంపుటానికి రాగలడు. నేయమస్తి పురీలంకా నయూయం నచ రావణః యస్మాదిక్ష్వాకునాథేన బద్ధం వైరం మహాత్మనా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 43 సర్గః. మీరు మహాత్ముడైన రామునితో విరోధం పెట్టుకున్నారు, అందువల్ల ఈ లంకానగరం ఇంకా ఉండదు, మీరు కూడా ఉండరు, రావణుడు కూడా ఉండడు.